అందరు నమస్కారం అండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న సిస్టరు ప్రశ్న టీములో మెంబరా లేకపోతే రావణ్ భార్యనా నాకు క్లారిటీ లేదు, కానీ ఈ సిస్టరు ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టిందండి. ఆ వీడియోలో మాట్లాడుతూ నా రావణ్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, వారంటీ లేకుండా ఎలా తీసుకువెళతారు, నా రావణ్ ఏమన్నా టెర్రరిస్టా, రేపిస్టా, శాడిస్టా లేకుంటే క్రిమినలా, ఎలా తీసుకువెళ్ళి నా రావణ్ను కొడతారు అనే లెవెల్లో ఈవిడ ఒక వీడియో చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ సిస్టరు ఏం మాట్లాడుతుంది అనేది 1 by 1 ఇంటూ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి, లేకుంటే వీళ్ళు చెప్పేదే నిజం అని కొంతమంది ప్రజలైనా నమ్మే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో వీడియోలు చేస్తున్నారు, వీళ్ళు ఉద్దేశం ఏంది అనేది అన్నీ కూడా ప్రజలకి ఖచ్చితంగా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి సో మనం 1 by 1 ఇంటూ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సిస్టర్ చెప్పండి. అందరికీ నమస్కారం. నమస్తే. రావణ్ ని అరెస్ట్ చేశారు. yes, రావణ్ had been arrested by వాడేమన్నా సీఎమ్మా లేకుంటే పిఎమ్మా? నాకు అర్థం కాల. వాడేమన్నా సీఎమ్మా లేకుంటే పిఎమ్మా? ఏదో సీఎం అనే పిఎం అరెస్ట్ చేసినంత విధంగా చెప్తున్నావు. రావణ్ అరెస్ట్ చేశారు. సీఎం అరెస్ట్ చేసినా కూడా నేను తెలివేసి నీవు కావాలా? పోలీస్ నిన్న అతను లైవ్ ఊహించుకొని ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాంటే నైట్ 12 o'clock ఆ టైంలో పిఠాపురం నుంచి వచ్చిన పోలీసులు ఇప్పుడు పిఠాపురం తీసుకొచ్చి పిఠాపురం టౌన్ పిఎస్ లో అతన్ని పెట్టారు. పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా హోటల్లో పెడతారేందా? 5 స్టార్ హోటల్లో ఏమైనా పెడతారేందా? క్రిమినల్ ని పోలీస్ స్టేషన్ లోనే పెడతారు, 5 స్టార్ హోటల్లో పెట్టరు. మీకు హ్యాపీ అయ్యారు. ఆ హ్యాపీనెస్ లో చాలా మంది ఫేస్బుక్ లో లైవ్ పెడుతున్నారు. ఓ పెద్ద టెర్రరిస్ట్ పట్టుకున్నారు కదా, పెద్ద రేపిస్ట్ పట్టుకున్నారు కదా. టెర్రరిస్ట్ కంటే రేపిస్ట్ కంటే చాలా డేంజర్ వీడు. ఏమే టెర్రరిస్టు రేపిస్ట్ అయినా సరే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. టెర్రరిస్ట్ అనేవాడు వాడు ఎక్కడో ఉండి బాంబులేస్తాడు, వాడిని పట్టుకుని వాడి గురి శిక్ష లేకుంటే మరణ శిక్ష లేకుంటే జీవితకాల శిక్ష ఏదో ఒకటి వేస్తారు. రేపిస్ట్ అంటారా, వాడికి శిక్షలు ఉంటాయి, కఠినమైన శిక్షలు ఉంటాయి. వాడిని జైల్లో పెట్టి బయటికి రానియకుండా, సమాజంలో రానియకుండా వాడిని లోపలే ఉంచవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు టెర్రరిస్ట్ రేపిస్ట్ కంటే చాలా డేంజరు. ఇలాంటి వాళ్ళు మన సమాజంలోనే ఉంటూ, మన చుట్టే తిరుగుతూ, మన మధ్యలోనే బతుకుతూ మనకే గొడవలు పెడతారు, మతాలకే గొడవలు పెడతారు, కులాలకే గొడవలు పెడతారు. వీళ్ళు చీడ పురుగులు. ఈ రావణ్ అనేవాడు చీడ పురుగు. వీడు ఇలాంటి చాలా డేంజరు, ఇలాంటి వాడు. అసలు ఇలాంటి వాడు బయట తిరగకూడదు. బొక్కలు వేసి 4 పీకి 4 ఉతికితే అప్పుడు దారిలోకి వస్తాడు. ఏమే ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ అండి. ఇలాంటి వాళ్ళు అసలు సహించకూడదు. ఎందుకంటే ఇది ఒక యూట్యూబర్ మీద మీకు ఇంత ఈర్ష, ఇంత కక్ష అవసరమా? కాశోడి యూట్యూబర్ అంటారు, కాశోడి కులం కోసం వచ్చానంటారు, కాశోడి మతం కోసం వచ్చానంటారు, కాశోడి నాకు కులం లేదంటాడు, కాశోడి నాకు మతం లేదంటాడు, కాశోడి నేను యూట్యూబర్ అంటాడు. అసలు మీరు ఏంది? మీ గోల్ ఏంది? మీ లక్ష్యం ఏంది? అసలు మీరేంటి? మీరు దేని గురించి మాట్లాడదలుచుకున్నా? మీ స్టాండ్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టాండ్ ఏంది? దేని గురించి? కులం గురించా, మతం గురించా, లేదా రాజకీయమా, వాట్ ఎవర్ ఏంటి మీ అజెండా ఏంటి? ఏముండదు, అజెండా ఏముండవు. మనకు అక్కడ పైనుంచి పేమెంట్ వస్తుంది, నెల మనకు అది చాలు. పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది, మనం అది చదివేయాలి అంతే. అంతకు మించి మీకు ఎజెండా అంటే ఏది ఉండదు. ఏమే ఒక దోపిడీదారుడు, ఒక దొంగ ఈ సమాజానికి హానికరం కాదు. ఎక్కడైతే అణచివేతుందో అక్కడ వెళ్ళి గొంతెత్తిగా రావని మీకు హానికరం. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది దళిత ఆడబిడ్డల మీద అత్యాచారం చేసి చంపేశారు. అప్పుడు నువ్వు, మీ రావణ్ ఏడున్నారు? ఏం చేస్తున్నారు? ఏం పీకుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ని సుధాకర్ని చంపేసినప్పుడు ఆ రోజు మీరు ఎక్కడున్నారు? ఏం పీకుతున్నారు? చిన్న పిల్లోడు అమర్నాథ్ గౌడ్ అని పెట్రోల్ పోసి తగలేస్తే
ఆ రోజు మీరు ఎక్కడున్నారు? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు ఎందుకు మీరు మీ గళాన్ని వినిపించలేదు? జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన అదే లైన్లో ఒక మహిళని అత్యాచారం చేస్తే దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రశ్నించాలి కదా, మరి ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అన్ని దారులు జరిగాయి, అంత దౌర్జన్యాలు జరిగాయి. ఆ రోజు మీరు నోర్లు మూసుకున్నారు కానీ ఏ రోజు కూడా ప్రశ్నించలా, ఏ రోజు కూడా బయటికి రాలా. మరి ఇక్కడ ఏ గొడవలు జరగకపోయినా, ఎలాంటి ఇదులు లేకపోయినా ఇక్కడ మీరు గొడవలు సృష్టించి మీరు ఏదో ఒకరికి అంటే లాభం చేకూర్చాలని మీరు ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏం ధైర్యం సరిపోలేదా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ లోపలేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి భయమా? రఘురామకృష్ణరాజుని ఎలాగైతే కొట్టారో మమ్మల్ని కూడా ఇలా కొట్టిస్తాడని చెప్పేసి భయపడ్డారా? టీడీపీ పట్టాభి గారిని ఎలాగైతే కొట్టించారో మమ్మల్ని కూడా అలాగే కొట్టిస్తాడని భయపడ్డారా? లేకుంటే పేమెంట్ ఆ రోజు నుంచి తీసుకొని సైలెంట్గా ఉన్నారా? ఆ రోజు మీరు ఎక్కడున్నారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ రావణ్ అనేవాడు స్టార్టింగ్లో మూవీ రివ్యూలు చెప్పుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు ఆ మూవీ రివ్యూలు చెప్పుకొని అక్కడ కాలం గడిపేసిండు. ఇప్పుడు సడన్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనోని రంగంలోకి దింపి వాడి చేత జాబ్ రిజైన్ చేయించి వాడికి నెలకు పేమెంట్ ఎంత అని చెప్పేసి ఫిక్స్ చేయించి వాడికి డైలీ స్క్రిప్ట్ పంపించి నువ్వేలా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, కూటమి ప్రభుత్వాన్ని తిట్టాలి, నువ్వు కులాలకు గొడవలు పెట్టాలి, మతాల గురించి మాట్లాడాలి, గొడవలు పెట్టాలి, ఇదే నీ టార్గెట్, నీ నెలకు ఎంత అని చెప్పేసి డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు అమ్ముడు పోయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు వాగుతారు. ఉండాలండి కొద్దిగా. మీకు ప్రతిపక్షం అనేది లేదు కదా, ఇప్పుడు ప్రశ్న అనేది మీకు ప్రతిపక్షంగా మారి మిమ్మల్ని క్వశ్చన్ మీరెవరండి సిస్టర్? మీరెవరు అసలుకి? ఆ రావణ్ గడు అసలు ఎవడోడు? వాడెంత, వాడి స్థాయి ఎంత, వాడు బతుకు ఎంత? వాడి స్థాయికి వాడు బతుక్కి వాడు కూటమి ప్రభుత్వాన్ని 40 సంవత్సరాలు ఉన్న తెలుగుదేశం పార్టీని 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి వీడు ప్రతిపక్షమా? అంత తోపు తురుంకనేందే వీడు? అంత తోపు తురుంకనా? యాదవ్ అదే కదా మీకు బాధ, అందుకే కదా ఇంత ఈర్ష, అందుకే కదా ఇంత కక్ష. ఏంటి రావణ్ లాంగ్వేజ్ ప్రాబ్లమా? ఏపీఎస్ లో అయితే పెట్టారో పిఠాపురం, అక్కడి ఎమ్మెల్యే ప్రస్తుత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల్లో 10% కూడా మాట్లాడుంటాడు. చూపించు, పవన్ కళ్యాణ్ గారు ఏం బూతులు మాట్లాడాడు చూపించు, నేను రావణ్ గారు ఏం బూతులు మాట్లాడాడు చూపిస్తా. రెండు కంపేర్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు అనేది నువ్వు వినిపించు, నేను ఈ రావణ్ గారు ఏం మాట్లాడాడు అనేది నేను అది వినిపిస్తా. అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు బూతులు మాట్లాడారు, ఎవరు విధ్వంసాలు అంటే కులాల మధ్య మతాల మధ్య ఎవరు విధ్వంసాలు రేకెచ్చేలాగా మాట్లాడుతున్నారు, ఎవరు ఇంట్లో ఉన్న మహిళలను దూషిస్తున్నారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఛాలెంజ్కి వస్తావా? వీడియో చేస్తావా? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడే బూతులు ఏం మాట్లాడాడో నువ్వు వినిపించు. మీకు ధైర్యం అంటే సిస్టర్, మీకు ధైర్యం ఉంటే మీరు వినిపించండి. వాడేం మాట్లాడాడో, వాడు ఎలాంటి వీడియోలు చేశాడు అనేది నేను వినిపిస్తా. అప్పుడు ప్రజలు డిసైడ్ అవుతారు కదా ఏం పవన్ కళ్యాణ్ గారు ఏం బూతులు మాట్లాడాడు. ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతుంటే ఒక్క పట్టుకోలేక నన్ను ఎవరైతే ప్యాకేజ్ స్టార్ అంటున్నారో అలాంటి నా కొడుకుల్ని చొప్పుతో కొడతా, పేక మీద కాలేసి తొక్కుతా అని ఒక ఎమోషన్లో ఒక బాధలో మాట్లాడాడు. అంతే, ఒక బాధలో మాట్లాడాడు, అంతటితో అయిపోయింది అది. ప్రతిసారి మీలాగా ప్రతిసారి లైవ్లు పెట్టి ప్రతిరోజు వీడియోలు పెట్టి వాడు అలాంటి వాడి నా కొడుకు, ఈ నా కొడుకు, వాడు ఆ శుద్ధ తింటున్నాడు, ఈడి శుద్ధ తింటున్నాడు, వాడు నా కొడుకు, లకారాలతో తప్ప లకారాలు. మనిషికి గౌరవం ఎవరు, వయసుకి గౌరవం ఎవరు, పదవులకి గౌరవం ఎవరు, కనీసం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అనే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు సిస్టర్? ఎవరు చూస్తూ ఊరుకుంటారు? మీరు మాత్రం ఎన్నెన్ని మాట్లాడచ్చండి, ఎన్నెన్ని మాట్లాడవచ్చు, మీ జోలికి ఎవరు రాకూడదు.
మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ కక్ష సాధింపు భయపడుతున్నారు. మిమ్మల్ని చూసి భయపడుతున్నారా? మిమ్మల్ని చూసి ఎవరండి భయపడేది? 1వ తరగతి చదివే పిల్లోడు కూడా భయపడ్డు. మిమ్మల్ని చూసి ఎవరు భయపడతారు చెప్పండి? ఇది తప్ప. ఒకవేళ రావణ్ మాట్లాడింది తప్ప అయితే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి? చూపించు. ఏ కామన్ మ్యాన్ ఒక న్యాయం, ఒక పొలిటీషియన్ ఒక న్యాయమా? అదే చెప్పేది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు బూతులు చూపించు. రావణ్ గారు ఏం బూతులు మాట్లాడాడు అనేది చూపిస్తా. ఆల్రెడీ దీని ముందు ఒక వీడియో చేశా. ఆ వీడియోలో చాలా క్లియర్గా వినిపించా బూతులు ఏం మాట్లాడాడు అనేది. కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడంటే, డెమోక్రసీ అంటే ప్రశ్న సక్సెస్ అయిందనే దానికి ఇదే 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 పెద్ద సారీ సిస్టర్. అంటే రావణ్ గురించి మాట్లాడతా కానీ ఇలాంటి పదాలు చలాడతా కానీ మహిళల గురించి మాట్లాడేటప్పుడు నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. సో అందుకోసం ఏదో ఫోలో వచ్చింది కానీ సారీ, క్షమించాలి. అయితే ఏదో చెప్పారు మీరు, మర్చిపోయాను. మళ్ళీ ఏందమ్మా? ఎగ్జాంపుల్, చాలా పెద్ద ఎగ్జాంపుల్ అదే దానికి ఇదే 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 ప్రశ్న సక్సెస్. ఏ సక్సెస్? మీ సబ్స్క్రైబర్స్ ఎంత? నాకు తెలిసి 2 లక్షలు ఎంత ఉన్నారనుకుంటా. 2 లక్షలకే మీరు 2 లక్షలకే దాంట్లో 1,50,000 1,60,000 వైసీపీ పేటిఎం కార్యకర్తలే. ఎవరెవరైతే 5 రూపాయలకి 10 రూపాయలకి కామెంట్ చేస్తారో, ఎవరెవరైతే 5 రూపాయలు 10 రూపాయలకి ఫాలో చేసి పెట్టుకుంటారో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళే. మొన్నటిదాకా మీకు 30,000 ఉన్నారు సబ్స్క్రైబర్స్. గత 2 సంవత్సరాల ముందు మీ ఛానల్ నేను చెక్ చేస్తే 30,000 మంది ఉన్నారు. అప్పుడు నాకు 1,00,000 మంది ఉన్నారు. నా సబ్స్క్రైబర్స్ 1,00,000 మంది ఆ రోజు. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారిని మీరు టార్గెట్ చేసి మాట్లాడడం జరిగిందో అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు మొత్తం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరూ చేసుకున్నారు. నిన్నగాక మొన్న మీరు ఛానల్ పెట్టి నిన్నగాక మొన్న నుంచి మాట్లాడుతూ మీ ఎదుగుదల మీ అవును చించేసి పొడి చేస్తారు మీరు. అట్టనే రాష్ట్ర ఇలాంటి మొదటి మాటలో ఇలాంటి వద్దు సిస్టర్. తప్పు చేశాడు, వాడికి శిక్ష పడాలా లేదనేది కోర్టు నిర్ణయిస్తుంది. వాడి రిమాండ్కి వెళ్తాడా లేకుంటే బెయిల్ మీద బయటకు వస్తాడా అది కోర్టులు చూసుకుంటాయి. తప్పు చేశాడు, తప్పు చేస్తే ఖచ్చితంగా కోర్టు శిక్షిస్తుంది. కాబట్టి ఇలాంటి అంటే మీరు ఊహించుకొని వాడికి అది పెద్ద పెద్ద వెలివేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడికి మళ్ళీ కారులో దిగటం లేకుంటే వెనకాల బీజిఎం లేటు ఇలాంటి ఆపండి. వాడిని మంచివాడిని చేసి పంపిస్తారు పోలీసులు, కంగారు పడద్దు. వాడిని పద్ధతైన వ్యక్తిగా వాడిని తీర్చిదిద్ది వాడిని మీ దగ్గర పంపిస్తారు. ఏం కంగారు పడకండి. మీ రావణం మీ దగ్గరకు వస్తాడు. ఏం కంగారు పడబాకండి. మీరు పెద్ద పెద్ద ఓవర్ యాక్షన్లో చేయొద్దండి. ఓకే, థ్యాంక్ యూ.